ஸ்ரீனிவாசா திருப்பாவை 11వ பாசுரம். கற்றுக்கரவை கணங்கள் பல கரந்து செற்றார் திரளழியச் சென்று செருச்செய்யும் குற்றமொன்றில்லாத கோவலர் தம் போர்க்கொடியே புற்றரவல்குல் புனமையிலே போதராய் சுற்றத்து தோழிமாரெல்லாரும் வந்து நின்முற்றம் புகுந்து முகில் வண்ணன் பேர்பாடா சிற்றாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ ஏற்றுக் குரங்கும் பொருளேலோ ரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈ పాశురంలో లేపబోయే బాలిక కులం చేత, రూపం చేత, గుణం చేత అందమైనటువంటిది. కృష్ణుడు ఊరంతటికీ ఆదరణీయుడైనట్టు ఈమె కూడా ఊరిలోని అందరి మన్ననలను పొందింది. శ్రీకృష్ణుడు ఊరంతటికి ఏకైక బాలుడై అందరితో కొనియాడబడుచు పెరుగుతున్నట్టే ఊరి అంతటికీ ఈ బాలిక వివాహయోగ్యమైన వయసులో ఉండి భగవంతుడిని పొందటానికి నేనా నోము నోచవలసింది, కావాలంటే ఆయననే నోచుకొని నా వద్దకి రాని అని చెప్పి పడుకోనున్నటువంటి ఒక గోపవనితను లేపుతున్నారు ఈరోజు ఆండాళ్ళ తల్లి. పశువులన్నింటినీ అడవికి తీసుకువెళ్ళి మేత వేయించి పాలు పితికేవారు ఈ గోప పిల్లలు. శత్రువుల యొక్క బలాన్ని నశించేటట్టు వెళ్ళి యుద్ధం చేసి గెలిచేటటువంటి వారు ఈ గోప పిల్లలు. దోషమొక్కటి కూడా లేనివారైనా అలాంటి గొల్ల కులంలో పుట్టిన బంగారు తీగ వలె ఉన్న సుందరమైన దానా తన నివాస స్థలమైనటువంటి అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్న నెమలి యొక్క రంగు కలదానా సంపత్తు గల బాలిక రా, నీ సకులమైన మేమందరము నీ వాకిలి ముందు నిలబడున్నాం. మేఘములు పోలిన రంగు గల నారాయణుని యొక్క తిరునామాన్ని పాడుతున్నాము. అయినా కూడా నువ్వు చెల్లించకుండా మాట్లాడకుండా ఎందుకు నిద్రపోతున్నావు అంటున్నారు. ఈమె తాను పలికే పలుకులు, చేసే పనులు అన్నీ భగవద్ ఆరాధనగాను భాగవత కైంకర్యంగాను ఉండాలని భావిస్తూ ఆచరించే గోపిక. అంతా కృష్ణమయంగానే తలిచేది. భగవత్ సర్వం కానిది ఏది ఉండరాదని ఈమె భావన. అందువల్ల ఈమె భావానికి తగినట్లు భగవత్ చింతనలోనే ఉండటం వల్ల ఆ శ్రీకృష్ణ సంశ్లేషానుభవంలోనే మునిగిపోయి ఉండేది, అందులోనే తాదాత్మ్యం చెందుతూ ఉండేది. కాబట్టి ఆమె ఎప్పుడూ ఆ యోగ నిద్రలోనే ఉండటం వల్ల బయట ఏం జరుగుతున్నా వినపడవు, కనపడవు, పట్టించుకోదు. ఈమె అతిలోక సుందరి, అందరినీ ఆకట్టుకునే సౌందర్యం. అలనాడు శ్రీరాముడు పురుషులనే మోహించేటటువంటి అందంతో ఉంటే ఈమె స్త్రీలనే మోహింపజేయగల సౌందర్య రాశి. సౌందర్యంతో పాటు శ్రీకృష్ణ అనుభవ సౌందర్యం కూడా తోడై సాటి గోపికలని మోహింపజేయగల ఈమెను ఆండాళ్ళ తల్లి రోజు మేల్కొల్పుతున్నారు. గోపికలు ఒక కంటి రెప్పపాటు కూడా గోవిందుడిని ఎడబాటుని సహించేవారు కాదట. పరమభక్తుల స్థితి కూడా ఇలాగే ఉంటుంది. భక్తులెప్పుడూ తమనొక నాయికగా, భగవంతుడిని ఒక నాయకుడిగా భావిస్తారు. భగవంతునిపై వారికి ఉండే భక్తి, జ్ఞానం వారి సౌందర్యం. ఒక స్త్రీ సౌందర్యానికి పురుషుడు వశమైనట్టే భగవంతుడు కూడా ఒక భక్తుడిలో కొన్ని సౌందర్యాలు చూస్తాడట. వారు ఏది చేసినా, చూసినా, విన్నా లౌకికమైన వాటి యందు శ్రద్ధ లేకుండా వాటి వెనకాల కారణభూతుడైన భగవంతుణ్ణి భావిస్తూ అన్ని పనులు భగవత్ సంబంధంగానే చేస్తారు. ఇలాంటి సౌందర్యానికే భగవంతుడు వశమైపోతాడు. ఇవాళ గోపబాలిక అలాంటిదే, మరి దివ్యమైన సౌందర్యాన్ని పుణికి పుచ్చుకున్నది. మరి ఈవిడని తీసుకెళ్తే శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నుడవుతాడని మన ఆండాళ్ళ తల్లి ఈనాటి గోపబాలికను లేపుతోంది. కత్తుక్కరవై, దూడలకు పాలిచ్చే ఆవులైనా అవి కూడా దూడల్లాగే కనపడేవంట. అలా తక్కువ వయసుగా కనపడడానికి కారణం రోజు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని కరస్పర్శ. కణంగళ్, గుంపులు గుంపులుగా ఉన్న ఆవుల పలకరందు, ఆ ఆవుల యొక్క పాలు పితకటంలో నేర్పరులు. శత్తార్ తిరళరియ, శత్రువుల బలాన్ని నశింపచేసేట్టుగా చెండ్రుషరు చెయ్యం
వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మదాన్ని అణిచివేయగలిగేవారు. కుత్తం ఒండ్రిల్లాద కోవలర్థం, ఏ పాపము అంటని వారు. ఎందుకంటే వీరు ఏం చేసినా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి కోసమే కదా. మరి శ్రీకృష్ణుడి శత్రువులే వీళ్ళ శత్రువులు. అలాంటి వంశానికి చెందిన పొర్కొడియే బంగారు తీగ. తీగ ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని పాకుతుంది. మరి ఈ గోపిక ఆ శ్రీకృష్ణున్నే ఆధారంగా చేసుకొని ప్రాకే బంగారు తీగ. ఈవిడ పాదాది కేశాంతంగా సౌందర్య రాశి అన్నమాట. అందుకే మరి ఆమె లావణ్యాన్ని ఆండాళ్ తల్లి ఇలా వర్ణిస్తుంది. పుత్తర వల్గుల్, తన పుట్టలో ఎలాంటి భయం లేకుండా చుట్టుకొని పడుకున్న పాములాగా. పునమయిలే, ఏ భయం లేని తన వనంలో పురివిప్పిన నెమలి లాంటి కేశ సౌందర్యం కలదానా. పోదరాయ్, రావమ్మా, నీ వెంట మేము నడుస్తాం. షుత్తు తోరిమార్ ఎల్లారుం వందు, ఈ చుట్టూ ఉండే చెలికత్తలందరూ వచ్చి నిన్ముత్తం పుగుందు, నీ ముంగిట నిలబడున్నాం. ముగిల్వండన్ పేర్పాడ, నీలమేఘశ్యాముణ్ణి గురించి మనమందరం కలిసి పాడుకుందాం. నిన్ను నెమలితో పోల్చాం. నెమలి మేఘాన్ని చూసి ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో నీలి మేఘశ్యాముణ్ణి మేము కీర్తిస్తుంటే నువ్వు కూడా వస్తావని అనుకున్నాం. కానీ షిత్తాదే ఉలుకు లేదు, పేషాదే పలుకు లేదు. శెల్వ పెണ്ണాట్టి, ఓ సంపన్నులారా, ఏమమ్మా ఐశ్వర్యం ఎక్కువ ఉందని మదమా, నీ ఎత్తుక్కురుం పోరుల్, లేకుంటే ఎందుకు పడుకున్నావు అంటూ లోపలి గోపబాలిక వంశాన్ని సౌందర్యాన్ని కీర్తిస్తూ ఆ గోపబాలికను లేపుతోంది ఆండాళ్ తల్లి. ఈ పాశ్రంలో భగవంతుణ్ణి మేఘంతో పోల్చారు. అది ఎలాగో చూద్దామా. మేఘము నిండుగా నీళ్లు ఉండటంతో నల్లగా ఉంటుంది. మరి ఆ భగవంతుడు భక్తులపైన వ్యామోహంతో నిండి ఉండటం చేత ఈయన కూడా నల్లగా కనిపిస్తాడట. కానీ ఈ ఎండలతో తపించిపోయిన వారికి మేఘాన్ని చూడగానే కన్నులు హృదయము చల్లగా అవుతాయి. ఎందుకు? అబ్బా, ఈ మేఘం వచ్చింది, వర్షం పడుతుంది అనే ఆనందంతో. శ్రీరామచంద్రుణ్ణి చూసిన వెంటనే మనమందరము శోకాబ్ది నుండి బయటపడిపోతాము అని అయోధ్యాపుర వాసులు తలిచారట. పక్షపాతం లేకుండా మేఘము అన్ని దగ్గరలా ఒకే రకంగా వర్షాన్ని ఇస్తుంది. అలాగే భగవంతుడు కూడా పేదవారు ధనవంతులు అనే భేదభావం లేకుండా తన ఆర్తిని అందరికీ సమానంగా పంచిపెడతాడు. మేఘము నీటిని తీసుకొని నీటినే ఇస్తుంది. మరి ఈయన అటుకులు తిని అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అలాగే ఆకాశం నుండి భూమికి దిగుతుంది. మరి భగవంతుడు పరమపదం నుండి వచ్చి భూమిపై దిగుతాడు. మరి మెరుపుతో కూడి ఉంటుంది మేఘం. లక్ష్మీదేవితో ఉంటాడు ఆ స్వామి. ఎన్నో సారూప్య వైరూప్యాలు మేఘంతో ఆ భగవంతుణ్ణి పోల్చారనమాట.